ఫ్రెండ్స్, మనం స్టాక్ మార్కెట్లో చాలాసార్లు న్యూస్లో వింటూ ఉంటాం. ఎఫ్ఐఐ బయ్యింగ్ స్ట్రాంగ్గా ఉంది, డిఐఐ సెల్లింగ్ జరిగింది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ఎఫ్ఐఐ అలాగే డిఐఐ అంటే ఎవరు? వాళ్ళు కొనడం లేదా అమ్మడం వల్ల మనకు ఎందుకు ఇంపార్టెంట్? చాలామంది ఈ టర్మ్స్ విని కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ ఈ కాన్సెప్ట్ అర్థమైతే మార్కెట్ మూమెంట్ ఎలా ఉంటుందో ముందుగానే మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ ఎఫ్ఐఐ అంటే ఎవరు? ఎఫ్ఐఐ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాట. సింపుల్గా చెప్పాలంటే ఇండియా స్టాక్ మార్కెట్లో ఫారిన్ కంట్రీస్ నుండి వచ్చిన బిగ్ ఇన్వెస్టర్స్ మాట. ఎగ్జాంపుల్గా యుఎస్, యూకే, సింగపూర్ ఫండ్స్ మాట. వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో, హెడ్జ్ ఫండ్స్లో, పెన్షన్ ఫండ్స్లో ఉంటారన్నమాట. వీళ్ళు హ్యూజ్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఒక రిటైల్ ఇన్వెస్టర్ 10,000 ఇన్వెస్ట్ చేస్తే ఎఫ్ఐఐ క్రోర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి మార్కెట్ మీద వీళ్ళ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే డిఐఏ అంటే ఎవరు? డిఐఏ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాట. సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో ఉన్న బిగ్ ఇన్వెస్టర్స్. ఎగ్జాంపుల్గా మ్యూచువల్ ఫండ్స్, ఎల్ఐసి, ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్యాంక్స్ వీళ్ళు కూడా లార్జ్ అమౌంట్లో ఇన్వెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. రిటైల్ ఇన్వెస్టర్స్ కన్నా చాలా పెద్ద స్కేల్లో ఆపరేట్ చేస్తారు. కాబట్టి మార్కెట్ స్టెబిలిటీలో డిఐఏ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇలా ఇమేజిన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎఫ్ఐఐ 1000 crores ఇన్వెస్ట్ చేసింది, డిఐఏ కూడా 800 crores ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్లో డిమాండ్ పెరిగితే స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొక సినారియో ఏంటంటే ఎఫ్ఐఐ 1000 crores సెల్ చేసింది, డిఐఏ 500 crores బై చేసిందన్నమాట. నెట్ సెల్లింగ్ ఉంది కాబట్టి మార్కెట్ డౌన్ అవ్వచ్చు. ఇది సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్. అయితే ఎఫ్ఐఐ కానీ డిఐఏ కానీ వీటి ఇన్ఫర్మేషన్ మన రిపోర్ట్లో ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి అంటే ఎఫ్ఐఐ అండ్ డిఐఏ హోల్డింగ్ని చూడడానికి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ సెక్షన్లో కనిపిస్తాయి ఫ్రెండ్స్. స్క్రీనర్, మనీ కంట్రోల్లో క్లియర్గా పర్సంటేజ్ ఫామ్లో ఉంటుంది ఫ్రెండ్స్. క్వార్టర్లీగా అప్డేట్ అవుతుంది. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి చేంజెస్ చూడొచ్చు మనం ఈజీగా. అయితే ఈ నెంబర్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని అడిగితే ఎఫ్ఐఐ అండ్ డిఐఏ హోల్డింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే కంపెనీలో బిగ్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ ఉందని మనకు అర్థం మాట. కానీ పర్సంటేజ్ కన్నా ట్రెండ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా అని చూడాలి మనం. ఇంక్రీజ్ అయితే పాజిటివ్ సిగ్నల్గా మనం కన్సిడర్ చేయాలన్నమాట. అయితే దీనికి రేంజ్ ఏదైనా ఉందా అని అడిగితే ఫిక్స్డ్ రేంజ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. కానీ జనరల్ అండర్స్టాండింగ్ పర్పస్కి అయితే 10% ప్లస్ ఉంటే ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ గుడ్ అని, 20% ప్లస్ ఉంటే స్ట్రాంగ్ అని, 40% ప్లస్ ఉంటే వెరీ స్ట్రాంగ్ అని. కానీ కంపెనీ సైజుని బట్టి మారుతుంటుంది ఫ్రెండ్స్. అది మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఎఫ్ఐఐ వర్సెస్ డిఐఎస్ డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. ఎఫ్ఐఐ అంటే ఫారిన్ మనీ, డిఐఏ అంటే ఇండియన్ మనీ. ఎఫ్ఐఐ ఫాస్ట్గా ఎంట్రీ ఎగ్జిట్ చేస్తుంది, మార్కెట్ సెంటిమెంట్ కాబట్టి మూవ్ అవుతుందన్నమాట. డిఐఏ స్టేబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మార్కెట్ డౌన్ అయినప్పుడు డిఐఏ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి రెండు రోల్స్ కూడా డిఫరెంట్. అయితే ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. అయితే కంపెనీ ఏలో ఎఫ్ఐఐ హోల్డింగ్ 25% ఉంది, డిఐఏ 20% ఉంది. కంపెనీ బిలో ఎఫ్ఐఐ 2% ఉంది, డిఐఏ 5% ఉంది. కంపెనీ ఏలో స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. కంపెనీ బిలో ఇంట్రెస్ట్ తక్కువ. కాబట్టి ఏ బెటర్ క్వాలిటీ అని కన్సిడర్ చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే ఎందుకు ఇది ఇంపార్టెంట్? ఎఫ్ఐఐ అండ్ డిఐఏ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎఫ్ఐఐ అండ్ డిఐఏ ప్రెజెన్స్ కంపెనీ క్రెడిబిలిటీ చూపిస్తుంది ఫ్రెండ్స్. బిగ్ ఇన్వెస్టర్స్ డీప్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తే కంపెనీ స్ట్రాంగ్ అని సిగ్నల్ మనకి. ఎఫ్ఐఐ బయ్యింగ్ స్ట్రాంగ్గా ఉంటే మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఇందులో కూడా రిస్క్ మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలి కదా. రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎఫ్ఐఐ సడన్గా ఎగ్జిట్ అయితే మార్కెట్లో ప్రెజర్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి ఎఫ్ఐఐ హెవీ స్టాక్స్ వాలటైల్ అవ్వచ్చు, డిఐఏ స్టేబుల్గా ఉండడం వల్ల కొంచెం బ్యాలెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఎఫ్ఐఐ అండ్ డిఐఏ ఈ రెండింటి ఇన్ఫర్మేషన్ చూసి మనం ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చా అంటే అలా కాదు ఫ్రెండ్స్. ఎఫ్ఐఐ అలాగే డిఐఏ హోల్డింగ్ ఒకటే చూసి డెసిషన్ తీసుకోకూడదు ఫ్రెండ్స్. కంపెనీలో ఇన్స్టిట్యూషన్ ఉంటే కూడా బిజినెస్ వీక్ ఉంటే యూజ్ లేదు. కాబట్టి ఈపీఎస్, గ్రోత్, ఆర్ఓఈ కూడా చూడాలి ఫ్రెండ్స్. కంప్లీట్ అనాలిసిస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అయితే ప్రాక్టికల్గా దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే మీరు నెక్స్ట్ టైం స్టాక్ అనలైజ్ చేసిన షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఎఫ్ఐఐ డిఐ హోల్డింగ్ ఉందా అని చూడండి. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ ట్రెండ్ చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇంక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతే పాజిటివ్ సిగ్నల్. ఇలా అనలైజ్ చేస్తే మీకు స్ట్రాంగ్
క్లూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అయితే ఫైనల్గా ఎఫ్ఐ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్, డిఐ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళు బిగ్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మార్కెట్ మూమెంట్లో కీ రోల్ ప్లే చేస్తారన్నమాట. ఇన్స్టిట్యూషనల్ బయ్యింగ్ ఉంటే పాజిటివ్, సెల్లింగ్ ఉంటే ప్రెజర్. కానీ ఈ ఫ్యాక్టర్ అలౌన్ సరిపోదు ఫ్రెండ్స్. కంప్లీట్ అనాలిసిస్ చేసి డెసిషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ టైం మీరు ఏ స్టాక్ చూసినా కూడా ఎఫ్ఐఐ అలాగే డిఐ హోల్డింగ్ చెక్ చేయండి. బిగ్ మనీ ఎక్కడ ఉందని చూడండి ఫ్రెండ్స్. తర్వాతే డెసిషన్ తీసుకోండి. అప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఈ కాన్సెప్ట్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో మీ క్వరీస్ అన్ని పోస్ట్ చేస్తే మీ క్వరీస్ని తొందరగా నేను క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్ ఫ్రెండ్స్.